ఎవరో వచ్చినట్టున్నారు. ఈ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. షూ బయట ఇప్పొచ్చు కదా. ఆ టక్కు చూడండి ఎంత టైట్గా ఉందో. సరే నువ్వు లోపలికి పద, ఎప్పుడు చూసినా చేదస్తాం. అరే దొరికేశావు. డార్లింగ్ ఫోన్ వస్తుంది. ఈ టైంలో ఫోన్ ఎవడు? అరే ఏమైంది? నేను చూస్తా, ఆగండి. హలో హలో, ఇటీ ఒకసారి. రేఖ, తను మా ఎంప్లాయ్. ఇంత రాత్రి ఫోన్ చేసింది? ఎంప్లాయా? ఎప్పుడు అదే ఆలోచిస్తావా? దీనివల్ల మనమిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. నువ్వు అర్థం చేసుకోవు నన్ను. నా అనుమానం ఈ గొడవలకు కాదు, మీ సీక్రెట్ అఫైర్స్ వల్ల. ఎనఫ్. నీ వల్ల నిద్రపోయింది నాకు. ఛే, ఎప్పుడు నాదే తప్పున్నట్టు మాట్లాడతారు. ఈ కొంపలో మనశ్శాంతి లేదు. రేఖా, ఎందుకు ఏడుస్తున్నావే? నువ్వా? 2 days తర్వాత వస్తానన్నావు కదే, ఇదేంటి ఇంత అర్జెంటుగా? అర్జెంట్ పని మీద వచ్చానులేవే. ఒకవేళ రాకపోతే నీ బాధ నాకెలా తెలుస్తుంది చెప్పు? సరే ఇప్పుడు ఏమని చెప్పు? ఏమని చెప్పను వాణి? పెళ్ళైన సంవత్సరం వరకు బాగానే ఉన్నాం, తర్వాత నుంచి ఎప్పుడు గొడవలే. నాకు అనిపిస్తుంది ఆయనకి ఇంకెవరు ఉన్నారని. రేఖా, మగ్గాడన్నాక తప్పు చేస్తాడే. వాడు తప్పు చేశాడని తెలిసినా తర్వాత తెలివిగా మన వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలాగైనా ఉన్నావా? నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నేనే నీకు టీచర్, ఇప్పుడు కూడా నేనే నేర్పాలా? చూడు, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని ఇలా చూపిస్తే ఏ మగాడికి సరిపోదే. వాడికి అసలైంది కావాలి. వాణి, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదే. మగాడిని ఎంత దూరం పెడతావో
వాడికి ఏం కావాలో అది ఇవ్వ మాకు. ఆ తర్వాత బిస్కెట్ దొరికిన కుక్కపిల్లలా తోక ఊపుకుంటూ మన వెనకాల తిరుగుతాడు. అవునా? అబ్బా, ఏం ఐడియా ఇచ్చావే. అట్లా అని వేరే అమ్మాయితో సెటిల్ అయిపోడు కదా. నా మీద నమ్మకం ఉంది కదా. నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు. సరే, నాకు పనుంది, మళ్ళీ వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన పనిలేదు, ఇక్కడే ఉండు. సరేలేవే, నేను మళ్ళీ వస్తాను కదా. ఎక్కడికి వెళ్ళను. ముందు నీ కాపురాన్ని నువ్వు సరిచేసుకో. నేను ఎలా చెప్తున్నాను అలా విను. నిజమా? నువ్వు చెప్పినట్టే చేస్తాను. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. సరే, వెళ్తానే మరి. సరే, బాయ్. బాయ్. అందుకే ఫ్రెండ్ ఉండాలనేది. రేఖ, వచ్చి టిఫిన్ పెట్టు. రేఖ, ఏంటి మూడీగా ఉన్నావు? మూడీగానా? నేనా? నువ్వెలా ఉన్నావు నేను అలాగనే ఉన్నాను. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నావు కదా. ఎవరు చెప్పారు? నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నువ్వు ఊరికి అనుమానం పెంచుకుంటున్నావు. రాత్రి కూడా అనుమానంతో నా మూడు చెడదొబ్బావు. రా రేఖ, రా, నన్ను అర్థం చేసుకో. ఏమైంది రేఖ? ప్లీజ్ రేఖ, ఏమైంది? వెళ్దాంపా బెడ్రూమ్కి. రేఖ, రాత్రి లేదు గీత్రి లేదు, నాకు వేరే పనుంది. మీరు ఇంకో పని చేసుకోండి. రేఖ, రేఖ, ఇప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో. మూడంతా పాడు చేసింది. హలో రేఖ, చెప్పవే. అవును, అది కావాలి కావాలి అని రెచ్చగొడుతున్నాడే. రేఖ,
అలాగే ఉంటానే, బాయ్. రెండో ప్లాన్ అంటే ఏంటది? ఆఫీస్కి వెళ్తున్నా రేఖ, జాగ్రత్త. సరే అండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే. ఉమ్. ఆ, మ్మ్. రేఖ రేఖ రేఖ, నేను నిద్రపోతున్నావా? ఎవరొచ్చారో చూడు. ఎవరో గుర్తుపట్టావా? ఏమి నా క్లయింట్, గుర్తుపట్టావా తనని? తెలీదండి. నాకు తెలీదండి. హాయ్, ఐఎమ్ వాణి. నమస్తే అండి. ఐఎమ్ రేఖ. అయ్యో, నా ఫ్లాట్ కీస్ మర్చిపోయానే. హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలి. ఎందుకండి రూము? ఇంత పెద్ద ఇల్లుంది, ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండొచ్చు కదా. సరేనా? అవునండి, ఇక్కడే ఉండిపోండి. డిన్నర్ కూడా రెడీగా ఉంది. ఓకే. ఏంటండి, నిద్ర రావట్లేదా? అవునండి, నిద్ర పట్టడం లేదు. పీడకలలే వస్తున్నాయి. సర్లే, పడుకోండి. నిద్ర వచ్చేస్తుంది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే అండి. రేఖ రేఖా డార్లింగ్, రేఖ ఇటు తిరుగమ్మా డార్లింగ్. అయ్యో మీరా? సారీ అండి, నేను రేఖ అనుకున్నాను. నేను కూడా నిద్రలో చూసుకోలేదు. రేఖ చూసుకుంటే ఏమయ్యేది? ఏముంది, నాకు డైవర్స్ ఇచ్చేది. థ్యాంక్స్ అండి, చెప్పొద్దు. నేను కూడా అదే చెప్దామనుకున్నాను. సరే, వెళ్తానండి. సరే అండి. మీరేంటి, నువ్విక్కడున్నావా? నేను క్యాడిడార్లో వెతుకుతున్నాను. అది నిన్ను ఎత్తుక్కుంటూ బెడ్రూమ్కి వచ్చాను. సరే, మీరు పడుకోండి, నేను వెళ్తాను. ఓకేనా? ఏంటండి, మీరింకా నిద్రపోలేదా? మీరొస్తారని ఎదురు చూస్తున్నాను. సర్లేండి, రండి, పడుకోండి. అమ్మో, తల పగిలిపోతుంది. వాణి, వాణి, నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? ప్లాన్ కాదే, నాకు మార్నింగ్ నుంచి తల పగిలిపోతుంది. ఇక్కడ నాకు హెడేక్గా ఉంది. ఏమైంది? నీకు తెలుసు కదా. సరే, నువ్వు పడుకో, నీకోసం టాబ్లెట్ తీసుకొస్తాను. వద్దే, నాకే టాబ్లెట్స్ పనిచేయవు.
సరే ఓ పని చేయి, నీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను, నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి అది తీసుకురా. సరే ఓకే, నువ్వు పడుకో, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. ఆశా, ఆశా, ఏమైంది అలా ఉన్నావు? ఏమో, మార్నింగ్ నుంచి హెడేక్గా ఉంది. అవునా? సరే ఉండు, రేఖని పిలుస్తున్నా. రేఖా. రేఖ ఏదో పనుందని బయటికి వెళ్ళింది. అవునా? సరే నేను తలనొక్కుతారా? నిజంగా? నిజంగా మీరు చాలా మంచివారండి. మీ భార్య మంచి అదృష్టవంతురాలు, మీలాంటి భర్త దొరికినందుకు. కానీ ఏం లాభం, నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏమంటున్నారు? మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమ్సా? దానికి నా మీద అనుమానం. అస్సలు అర్థం చేసుకోదు, ఎప్పుడూ గొడవలే. ఆమె అర్థం చేసుకోకపోతే ఏమైంది? ఎవరో ఒకరు దొరుకుతారు కదా నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు. నీకు తెలుసా, నేను ఒంటరిదాన్నే. నిన్ను కలిసినప్పటి నుంచి నా లైఫ్లో కూడా నీలాంటోడు ఉంటే చాలు అనిపించింది. ఆశా, ఆశా, ఏంటిది? వదులు. స్టాప్ ఇట్, ఐ సెడ్. నాకు అసలు ఇది నచ్చట్లేదు. షట్. ఛే. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? ఆఖరికి ఈడు కూడా వద్దంటున్నాడు. ఛీ. పవన్, ఎంత మోసం చేసావురా నన్ను. బాధపడకు రేఖ, పవన్ నీకు సరైనోడు కాదు. వాడిని వదిలే. స్కూల్లో, కాలేజీలో మనిద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా, మనిద్దరం కలిసి బతుకుదాం. రా. ఏమైంది? రా రేఖ, రా రేఖ. ఏమైంది? బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, నా కాపురాన్ని కూల్చడానికి వచ్చావా? పో ఇక్కడి నుంచి.